రికమెండేషన్ లాంటివి నిజంగా చేయనండి. అంటే నేను ఫస్ట్ సినిమా నుంచి ఎవరో తెలిసినోళ్ళు వాళ్ళకి క్యారెక్టర్ ఇవ్వాలనేది కాదు. ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్‌లో వాళ్ళని చూడగలుగుతున్నాం. వాళ్ళు కరెక్ట్‌గా ప్లే చేయగలుగుతారు. దానికి 100% న్యాయం చేయగలుగుతారంటే అది పెద్ద, చిన్న యాక్టర్ అని కూడా నేను అట్‌లీస్ట్ నా సినిమాల వరకు నేను వాటికి ప్రాముఖ్యత ఇస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 'అలీని' చూసినప్పుడు 'అలీ' చాలా సినిమాలో చాలా క్యారెక్టర్స్ చేశాడు. బట్ 'అలీని' చూసినప్పుడు నాకు నిజంగా తను ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌లో ఉంటాడు. తను చేస్తే బాగుంటుంది అని అలాంటి రికమెండేషన్స్ తనకి మనకి మా మా క్రూలో ఉండే చాలా మందికి అలాంటి రికమెండేషన్స్ ఇవ్వడం జరుగుద్ది. బట్ అంతవరకే. అంటే వాళ్ళు ప్లస్ తను కష్టపడి తనకుంది. నవదీప్‌కి, మానుషికి, మా అందరికి సినిమాలో పనిచేసే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అలా కష్టపడే వాళ్ళే. సో నాకు కూడా ఎక్కడైనా నాకు ఒక కంఫర్టబుల్ పొజిషన్ ఉంది. నా మీద సినిమా చేస్తున్నారు. నాతో నన్ను నమ్ముకుని ఒక 100 మందో, 50 మందో సినిమా చేస్తున్నారు అనుకున్నప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీ నాకు 100% ఉంది. అప్‌కమింగ్ వాళ్ళకి లేకపోతే కష్టంలో ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి ఎవరికైనా. లేకపోతే టాలెంటెడ్ పీపుల్‌కి ఛాన్స్ ఇవ్వాలి. ఒక ప్లాట్‌ఫామ్‌లో క్రియేట్ చేయాలి అనే ఒక ఉద్దేశం మాత్రం నాకు 100% ఉంది. అలాగే మిక్కీ యంగ్ కాదు. మిక్కీ చాలా ప్రూవెన్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ నుంచి. కానీ మా ఇద్దరికి అలా కుదిరింది. ఎప్పుడూ ప్లాన్ చేసింది కాదు. ఫిఫ్త్ ఫిల్మ్ ఇది. ఈ సినిమాకి వచ్చినప్పటికి నిజంగా తను చాలా ఫెనామినల్ వర్క్ చేసాడు. ఇందాక మీరు బీజీఎం వింటుంటే అందరికీ గూస్ బంప్స్ వస్తున్నాయి వింటున్నప్పుడు. అండ్ థ్యాంక్స్ టు మిక్కీ ఫర్ గివింగ్ గ్రేట్ మ్యూజిక్ స్కోర్. ఇంకొక క్వశ్చన్, మెగా ఫ్యాన్స్ చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అంటే గత సినిమాలు హీరోస్ నుంచి వచ్చిన సినిమాలు అంత ఆశాజనకంగా లేవు. మెగా ఫ్యాన్స్ అందరూ ఎంతో ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ ఆకలి తీర్చడానికి ఈ సినిమా ఎంతవరకు? ఈ సినిమా కాదు, జనరల్గా ఒక సంవత్సరం సినిమా పోతే నెక్స్ట్ సంవత్సరం పైకి వెళ్తానే ఉంటాం. అది లాస్ట్ 30-40 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. ఒక సంవత్సరం డల్గా ఉండొచ్చు, అది పర్లేదు. అది ఆ రొటీన్ ఏ యాక్టర్కి ఎవరికైనా ఉంటుంది. బట్ హిస్టరీ చెప్తుంది దాని గురించి. నా వంతు ప్రయత్నం అంటారా, నాదేదో 2 సినిమాలు ఓకే బాగా ఆడలేదు. బట్ కష్టపడి ఈ సినిమా చేశాను. బ్లడ్, స్వెట్, టీయర్స్ పెట్టి చేశాం. డెఫినెట్గా సినిమా ఆడుతున్న నమ్మకం ఉంది నాకు. బాగుంటే మీరు అందరు దాన్ని హిట్ చేస్తారని నమ్మకం కూడా నాకు ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ తమ్ముడు. Hello, Monishy. I want to talk to Monishy.